ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం. శ్రీ సత్య సాయి గణాధిప. అహం సత్యభౌతిక. చెన్నై ధారావాహిక దివ్య జ్ఞాన యజ్ఞం రథసారథులైనటువంటి శ్రీ ఎమ్మెల్యే గారికి, మన ఆత్మీయ సోదరిమణి శ్రీమతి ఎంవిఎల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 1274వ కార్యక్రమం ఇవాళ జరుగుతుందండి. ఈ 1274వ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి లలితా సుబ్రహ్మణ్యం గారు గత రాత్రి జరిగినటువంటి ముక్కోటి ఏకాదశి సంగీత విభావరణ గురించి 4 మాటలు మాట్లాడతారు. తర్వాత మన ఆత్మీయ సోదరిమణి జాహ్నవి సంగీత విభావరణ ఉంటుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే గారి అహం సత్యబోధక సత్సంగం మరియు ఇతర అంశాలు ఇవాళ చోటు చేసుకుంటాయి. గత రాత్రి ముక్కోటి ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి సంగీత విభావరిలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. దీంట్లో సత్యసాయి సాయి బాట, సాయి మాట, సత్యసాయి కుటుంబం, సత్యసాయి చాలీసా, సాయి గాయత్రి, మరి తొరైపాకం భజన మండలి, ఇంకా ఇతరత్ర తీర్థ మహారథులంతా కూడా మన చక్కగా నామమాత్రమైనటువంటి ఆహ్వానానికి స్పందించి ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఆ శ్రీహరిని నామ సంకీర్తనలో నృతించడంలో మనతో భాగస్వాములై అమూల్యమైనటువంటి గాత్ర మాధుర్యాన్ని అందించినందుకు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజెంటేషన్ లో పాల్గొన్న పద్మ అండ్ కృష్ణ చైతన్య, మరి ఎం రాజశేఖర్, వీరు కూడా అహర్నిశలు శ్రమించి కార్యక్రమానికి ఒక అందాన్ని, చందాన్ని, మంచి చదవటంలో, పాటంలో ఒక ఊపుని తూపుని తీసుకొచ్చారు. ఆ సమయోచితమైనటువంటి ఆ చిత్ర ప్రదర్శన ద్వారా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి ఇంత కార్యాచరణ ప్రణాళిక చేసి ఇంతమంది వస్తామని కూడా మనం ఊహించడం లేదు. అయినా సరే అతి అద్భుతంగా ప్రతిస్పందన జరిగినందుకు ఈ కార్యాచరణ ప్రణాళికలో చోటు మరి సర్వశక్తులు కొట్టినటువంటి మన ఎమ్మెల్యే గారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుమారు మా లెక్కల ప్రకారం 80 మంది చోటు చేసుకున్నారు. 80 మంది ప్రథమ బంతిలో 80 మంది పాల్గొన్నారు. తర్వాత మిగతా వారు 6 దశల్లో పాడటం జరిగింది. ఈ విధమైనటువంటి కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం గారి యొక్క ప్రోత్సాహం మనం మరవరానిది. ఆమె మొదటి గీతం, చివరి గీతం ఒకే పద్ధతిలో, ఒకే లయలో, ఒకే స్థాయిలో, ఒకే గొంతుతో పాడగలగటం అనేది విశేషం. మిగతా వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ప్రయత్నం చేశారు. అంటే ఈ కాలం అలాంటిది కాదు కనుక కొంచెం మార్పులు చేర్పులు జరుగుతాయి. అలాంటి స్టెబిలిటీ కలిగినటువంటి గాయనీమణులు చివరి దాకా నిలబట్టడం అనేది మన కార్యక్రమానికి ఒక వెన్నుదన్ను ఇచ్చింది. అలాగే వయస్సు మీరినటువంటి భక్త శిఖామణులు రత్తమ్మ కాళి గారు లాంటి వాళ్ళు, జీఎల చక్కయ్య గారు లాంటి వాళ్ళు, శంకర సరస్వతి గారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా మన కార్యక్రమానికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, పుష్టిని ఇచ్చినందుకు వారికే కాకుండా వారి ప్రక్కన నిలబడినటువంటి మన సోదర సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు కార్యక్రమంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా శ్రీమతి లలితా సుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారు. తర్వాత జాహ్నవి గారి సంగీత కచేరీ మనం విందాం. ఓం శ్రీ సాయిరామ్. Sairam. My humble pranams to lotus feet of our beloved Swami Satya Sai Baba. Swami, thank you so much, Swami. Yesterday we have a wonderful experience, divine experience, full divine atmosphere yesterday. Everyone, each one sung with full bhakti and bhava. అందరూ అంద భక్తితోటి, ఆత్మభావతోటి అందరూ పాడినారు. చాలా నచ్చింది yesterday. థ్యాంక్ యూ గురుగారు ఈ సందర్భం ఇచ్చిన అందరికీ. మోస్ట్లీ అందరూ నారాయణ భజనే చెప్పినారు. చాలా ఫుల్ నైట్ జాగ్రత్త ఉండేటప్పుడు అన్ని వేకప్ కరికి నిద్ర లేదు, అన్ని భజనలే ఉన్నాము, ఫుల్ భజన్ వైబ్రేషన్. అండ్ దెన్ అందరి కమిట్మెంట్ నాకు చాలా నచ్చింది. ఈ గ్రూప్ కమిట్మెంట్ ఒకరికొకరు ఇంత మంచిగా కోఆర్డినేషన్ ఆల్సో ఎక్కువ బాగా ఉంది. మోస్ట్లీ అందరూ నారాయణ భజనే చెప్పినారు. Another thing,
Oh, and then everyone sing Narayana Bhajan with great, and then with Bhakti Bhava only they sang. And they participated not only for Swami, not only for themselves, for everyone. Each one admire everyone's bhajan, especially the elder people, how they commit themselves. All the I don't know the names. All the elderly ladies sang such a nice way that every time, whenever they are singing, my both eyes, that's water is coming like that. And then this is, I thought Shivaratri only, we every time we used to stay, Shivaratri Roja unte hum jagra నిద్రపోలేదు. ఈ రోజు నిన్న కూడా అట్లనే అయింది, చాలా మంచిగా అయింది. నాకు చాలా ఇది that coordination is very good, participation, that elders ka bado senior citizen ka participation, youngsters ko encourage kiya, encourage ayindi. And then my husband participated with Swami's bliss. And then what to tell, that bhajan, they no problem, nothing, everyone according to their numbers they sang in a very nice manner, no problem, nothing, no one raised the hand or anything, nothing. It is disciplined bhajan yesterday. Wonderful experience, Sairam. I don't know how to express my gratitude to Guru Garu, coordinators, Parthasarathy Garu, Padma Garu, and elders and everyone. So thank you so much, Sairam. Naku inte vastundi Sairam, Sairam, Sairam. Thank you, Sairam. Thank you, Swami. Andariku Sairam. Dhanyavad. Thank you so much. ఒక్క మాట అండి, ఆద్యంతం కూడా మనకు నిలబడి పిలవటం ద్వారా కానీ, మెసేజ్ పెట్టడం ద్వారా కానీ, మరి ప్రతి క్షణం కూడా అనుక్షణం 1000 కళ్ళతో జాగ్రత్తగా చూసుకుంటూ కార్యక్రమాన్ని ఎక్కడ నిరాతంకంగా నడిపినటువంటి మన ఆత్మీయ సోదరుడు ఎం పార్థసారథి గారు కూడా మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ, ఇలాంటి శక్తియుక్తులు నిండారా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మనం జాహ్నవి గారి కార్యక్రమంలో వెళ్దాం. జాహ్నవి గారు ఇప్పటి నుంచి 30 నిమిషాలు వారు తమ సంగీత విభావాన్ని కొనసాగిస్తారు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. वातापि गणपतिं भजेऽहं, 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 वारणास्यं वरप्रदं श्री, वारणास्यं वरप्रदं श्री, वारणास्यं वरप्रदं श्री, वारणास्यं वरप्रदं श्री, वातापि गणपतिं भजेऽहं, वारणास्यं वरप्रदं श्री, वातापि गणपतिं भजेऽहं. भूत
भूतादि संसेवित चरणं भूतादि संसेवित चरणं भूतादि संसेवित चरणं भूतादि संसेवित चरणं भूतभौतिका प्रपञ्चभरणं भूतादि संसेवित चरणं भूतभौतिका प्रपञ्चभरणं वीतरागिणं विनुतयोगिनं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजेऽहं वारणास्यं वरप्रदं श्री वातापि गणपतिं भजेऽहम् पुरा कुम्भसम्भवमुनि वरप्रपूजितं त्रिकोणमध्यगतं पुरा कुम्भसम्भवमुनि वरप्रपूजितं त्रिकोणमध्यगतं मुरारी प्रमुखाद्युपासितं मुरारी प्रमुखाद्युपासितं मूलाधार क्षेत्रस्थितं मूलाधार क्षेत्रस्थितं परादिचत्वारि वागात्मकं परादिचत्वारि वागात्मकं प्रणवस्वरूप वक्रतुण्डम् प्रणव स्वरूप वक्रतुण्डं निरन्तरं निटिलचन्द्र खण्डं निजवामकरविद्रुतेक्षुदण्डं निरन्तरं निटिलचन्द्र खण्डं निजवामकरविद्रुतेक्षु दण्डं कराम्बुजपाशबीजापुरम् 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 कलुषविदूरं भूताकारं कराम्बुजपाशबीजापुरं कलुषविदूरं भूताकारं हरादिगुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितनिरम्बं हरादिगुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितनिरम्बं वातापि गणपतिं भजेऽहं वारणास्यं वरप्रदं श्री वातापि गणपतिं भजेऽहम् रघुवंशसुधा बुधिचन्द्र श्री रघुवंशसुधा बुधिचन्द्र श्री
रघुवंश सुधाम्बुधिचन्द्र श्री रघुवंश सुधाम्बुधिचन्द्र श्री राम राम राजेश्वर रघुवंश सुधाम्बुधिचन्द्र श्री राम राम राजेश्वर रघुवंश सुधा बुधिचन्द्र श्री अघमेघमारुत श्रीकर अघमेघमारुत श्रीकर अघमेघमारुत श्रीकर अघमेघमारुत श्रीकर असुरेश भृगेन्द्र वर जगन्नाथ असुरेश भृगेन्द्र वर जगन्नाथ सरि मगरिस रे मम दनि गा ग प सा सानि ग प म ग प म ग रि सरि मगरि सरि मम दनि ग ग प सा सानि ग प म ग प म ग रि सरि रि मम दनि ग प प स सरि रि मम ग ग रि रि स सानि नि द प प म ग रि रघुवंश सुधाम्बुधिचन्द्र श्री राम राम राजेश्वर रघुवंश सुधाम्बुधिचन्द्र श्री जमदग्नि च गर्वखण्डन जमदग्नि च गर्वखण्डन जरुद्राद्रिविस्मित बन्धन जरुद्राद्रिविस्मित बन्धन कमलाता कमलातान्वयमण्डन 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 अगणित गुणशौर्य श्री वेङ्कटेश अगणित गुणशौर्य श्री वेङ्कटेश सरि म ग रि स रे म म द नि ग ग प सा सा नि द प म ग प म ग रि सरि म ग रि स रि म म द नि ग ग प सा सा नि द प म ग प म ग रि सरि म ग रि स रि म म द नि ग ग प सा सा नि द प म ग प म ग रि सरि रि म म द नि ग प प सा सरि रि म म ग ग रि रि स सा नि द द प प म ग रि सरि रि म म द नि ग प प सा सरि रि म म ग ग रि रि स सा नि द द प प म ग रि रघुवंश सुधाम्बुधिचन्द्र श्री राम राम राजेश्वर रघुवंश सुधाम्बुधिचन्द्र श्री वन्दे वासुदेवं श्रीपतिं वन्दे वासुदेवं श्रीपतिं वन्दे वासुदेवं बृन्दारकाननं
धीश वन्दितपदाब्जं वन्दे वासुदेवम् बृन्दारकाधीश वन्दितपदाब्जं वन्दे वासुदेवम् बृन्दारकाधीश वन्दितपदाब्जं वन्दे वासुदेवम् बृन्दारकाधीश वन्दितपदाब्जं वन्दे वासुदेवम् इन्दीवरश्याममिन्दिरकुचतटी 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 चन्दनाङ्कितलसत् चारुदेहम् इन्दीवरश्याममिन्दिरकुचतटी चन्दनाङ्कितलसत् चारुदेहम् मन्दारमालिका मकुटसंशोभितं मन्दारमालिका मकुटसंशोभितं मन्दारमालिका मकुटसंशोभितं कन्दर्पजनकम् अरविन्दनाभम् कन्दर्पजनकम् अरविन्दनाभम् कन्दर्पजनकम् अरविन्दनाभम् रे गरि सनि सरि मरि म पनि सरि गरि गरि सनि रे सनि पनि पमरि गरि सरि रे गरि सनि सरि मरि म पनि सरि गरि रे गरि निरि सनि पमरि गरि सरि मरि म पनि सनि ग गरि स निरि रि सनि पदनि पमरि ग गरि स वन्दे वासुदेवम् बृन्दारकाधीश वन्दितपदाब्जं वन्दे वासुदेवम् करिपुरनाथ संरक्षणे तत्परम् करिपुरनाथ संरक्षणे तत्परम् करिपुरनाथ संरक्षणे तत्परम् करिराजवरद संगत कराब्जम् करिपुरनाथ संरक्षणे तत्परम् करिराजवरद संगत कराब्जम् सरसीरुहाननम् चक्रविभ्राजितं सरसीरुहाननम् चक्रविभ्राजितं सरसीरुहाननम् चक्रविभ्राजितं
తిరువేంకటాచల దేవం భజేహం తిరువేంకటాచల దేవం భజేహం రి గరి సని సరి మరి మ పని మ పని సరి గరి గరి సని రి సని పని సని ప మరి గరి సరి రి గరి సని సరి మరి మ పని సరి గరి రి గరి సని రి సని ప మరి గరి సరి మరి మ పని పని సని గ గరి సని రే రి సని పదని ప మరి గ గరి స వందే వాసుదేవం బృందారకాధీశ వందిత పదాంజం వందే వాసుదేవం తిరు తిరు జవరాల తిత్తిత్తి తిరు తిరు జవరాల తిత్తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తి సని సగ స మగ సని సగ స పమగ సని సగ స మగ సని సగ స పమగ సగ గమ గమ పని పాపని నిస పని సగ మాగ సని పామగ ని సగ సగ మమ ధిమి ధిమి తొంగ తొంగ ధిమి యారే మమారే పాత్ర రావు మజా మజా ధిమి ధిమి తొంగ తొంగ ధిమి యారే మమారే పాత్ర రావు మజా మజా కమల నాభుని తమక పుటింటి నీకు కమల నాభుని తమక పుటింటి నీకు అమరి తీరుపు ఇదే అవధరించగదో కమల నాభుని తమక పుటింటి నీకు అమరి తీరుపు ఇదే అవధరించగదో తిరు తిరు జవరాల తిత్తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తి సని సగ స మగ సని సగ స పమగ సని సగ స మగ సని సగ స పమగ సగ గమ గమ పని పాపని నిస పని సగ మాగ సని పామగ సని సగ సగ మామ ఝక ఝక జం ఝం ఝణకి నాని ప్రకట పూమురు బొప్పే భళా భళా ఝక ఝక జం ఝం ఝణకి నాని ప్రకట పూమురు బొప్పే భళా భళా సకల పాతికి సరసాపు కొమ్మ సకల పాతికి సరసాపు కొమ్మ నీ ముఖ సిరి మెరసే చిమ్ముల మురిపె మూల సకల పాతికి సరసాపు కొమ్మ నీ ముఖ సిరి మెరసే చిమ్ముల మురిపె మూల తిరు తిరు జవరాల తిత్తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తి సగస మగస పమగస నిపమగస సగస మగస పమగస నిపమగస సగస సమాగ సపామ సనీప ససామి సనిపమగ నిపమగ సని సగ సగ మామ మాయి మాయి అలమేలు మంగళాచారి మతిబాయని వెంకటపతి పట్ట పురాణి మాయి మాయి అలమేలు మంగళాచారి మతిబాయని వెంకటపతి పట్ట పురాణి బ్రోయ చిరుగజ్జలని బ్రోతాలనేని బ్రోయ చిరుగజ్జలని బ్రోతాలనేని సోయగమైన నీ సొలపు చూపమరే బ్రోయ చిరుగజ్జలని బ్రోతాలనేని
సోయగమైన నీ సొలపు చూపమరే తిరు తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి తిరు తిరు జవరాల తిత్తి తిరు తిరు జవరాల తిత్తి ఓం 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 ఓంకారము ఓం ఓంకారము ఓం ఓంకారము ఓం ఓంకారము ఓంకారము ఓం ఓంకారము ఓం ఓంకారము ఓం ఓంకారము శివ భ్రమర ఝంకారము ఓం ప్రభవించు ఓంకారము ఓం శివ భ్రమర ఝంకారము ఓం ప్రభవించు ఓంకారము ఓంకారమే శివుని ప్రాకారము ఓంకారమే శివుని ప్రాకారము శివుడే నినదించు ఓంకారము శివుడే నినదించు ఓంకారము ఓంకారము ఓం ఓంకారము ఓం ఓంకారము ఓం ఓంకారము వేదాల మూలము వేదాంత సారము మహర్షి మునులకు మధుపానము వేదాల మూలము వేదాంత సారము మహర్షి మునులకు మధుపానము ఆనంద జాతము ఆనంద జాతము అమృతాదిపానము శాశ్వత కైవల్య సోపానము శాశ్వత కైవల్య సోపానము ఓంకారము ఓం ఓంకారము ఓం ఓంకారము ఓం ఓంకారము ఏకైక భావము లోకైక జీవము విశ్వేశ్వరుని రూప సంకేతము ఏకైక భావము లోకైక జీవము విశ్వేశ్వరుని రూప సంకేతము శక్తికి రూపము శక్తికి రూపము శక్త స్వరూపము సప్తము తత్వము అద్వైతము సప్తము తత్వము అద్వైతము ఓంకారము ఓం ఓంకారము ఓం ఓంకారము ఓం ఓంకారము శివ భ్రమర ఝంకారము ఓం ప్రభవించు ఓంకారము ఓం శివ భ్రమర ఝంకారము ఓం ప్రభవించు ఓంకారము ఓంకారమే శివుని ప్రాకారము ఓంకారమే శివుని ప్రాకారము శివుడే నినదించు ఓంకారము శివుడే నినదించు ఓంకారము ఓంకారము ఓం ఓంకారము ఓం ఓంకారము ఓం ఓంకారము
స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదనా మృదువదనా మధుసూదన ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదనా మృదువదనా మధుసూదన ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదనా మృదువదనా మధుసూదన ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదనా మృదువదనా మధుసూదన ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇక స్వాగతం కృష్ణ కృష్ణ భోగదాప్త సులభా సుపుష్పగంధ కళభా భోగదాప్త సులభా సుపుష్పగంధ కళభా కస్తూరి తిలక మహిపా మమకాప్తనంద గోపకాంత స్వాగతం కృష్ణ భోగదాప్త సులభ సుపుష్పగంధ కళభా కస్తూరి తిలక మహిపా మమకాప్తమంద గోపకంత స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇక స్వాగతం కృష్ణ కృష్ణ ముష్టికాశూర చాణూర మల్ల మల్ల విశారద మధుసూదన ముష్టికాశూర చాణూర మల్ల మల్ల విశారద మధుసూదన ముష్టికాశూర చాణూర మల్ల మల్ల విశారద కువలయ గీత మర్దన కళియ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ మర్దన కళియ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ శిష్ట పరిపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమపరాభవ శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమపరాభవ ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ మధుర మధుర రవి సాహస సాహస ప్రజ యువతీ ధన మానస పూజిత మధుర మధుర రవి సాహస సాహస ప్రజ యువతీ ధన మానస పూజిత సా ద ప గరి పదరి సదస సరి గ పద స ద ప గరి పదరి సదస స స స స రి రి గ గ పద సా ద ప గరి పదరి సదస సరి గరి గ ప గ పద సా ద ప గరి పదరి సదస తత్ తిరగడతం తిరగడతం తిరగడం సా ద ప గరి పదరి సదస తకదరి కుకుతన కిట తకధీం 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 స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇక స్వాగతం కృష్ణ కృష్ణ చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
చాలదాహితవైన చెవులెల్ల నొసగా చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చెవులెల్ల నొసగా సాని పని రే నిగరిసా ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకి జన్మముల చరణు విడిపించ ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకి జన్మముల చరణు విడిపించ మదినొకటి హరినామ మంత్రమది చాలదా మదినొకటి హరినామ మంత్రమది చాలదా 10,000 నరక కోపముల వెడరించ చాలదా చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చెవులెల్ల నొసగా గపని పగపని పని సగ పని సాస సారి సని ప నీ పని పగ రిమ పగ రిగరి సని స కలదొకటి హరినామ కనగాద్రి చాలదా తొలగు మరి చారిత్ర దోషం బోతెరుక కలదొకటి హరినామ కనగాద్రి చాలదా తొలగు మరి చారిత్ర దోషం బోతెరుక ఇది ఒకటి హరినామ దీపమది చాలదా ఇది ఒకటి హరినామ దీపమది చాలదా కలు సంపు కఠిన చీకటి పారద్రోల చాలదా చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చెవులెల్ల నొసగా సాని పని రే నిగరిసా తగు వెంకటేశు కీర్తనమొకటి చాలదా జగములో కల్పభూజంబు వలెనుండా తగు వెంకటేశు కీర్తనమొకటి చాలదా జగములో కల్పభూజంబు వలెనుండా సొగిసి విభుని దాసుల కరుణ చాలదా సొగిసి విభుని దాసుల కరుణ చాలదా నగవు చూపులను ఉన్నతమే పొడు చూప చాలదా చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చెవులెల్ల నొసగా జయ గోవింద హరే భజ గోవింద హరే జయ గోవింద హరే భజ గోవింద హరే జయ గోవింద హరే భజ గోవింద హరే జయ గోవింద హరే భజ గోవింద హరే
గోవింద హరి జయ గోపాల హరి జయ 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 మంగాంబుధి హనుమంత నీ శరణ మంగవించితిని హనుమంత మంగాంబుధి హనుమంత నీ శరణ మంగవించితిని హనుమంత మంగాంబుధి హనుమంత బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత తోలని బ్రహ్మాదులచే వరములు ఒలిచే కొనిన హనుమంత తోలని బ్రహ్మాదులచే వరములు ఒలిచే కొనిన హనుమంత పాప మగమ మదరిగ గరి సరి రి సరి స ని సరి గమ పాప మగమ మదరిగ గరి సరి రి సని స సరి సని సరి గ ని సరి గ మగరి గమ ప మగరి గమ పాప మగమ పద గమ పద ని ద పద ని స సని ద ని సరి గరి ని ద మగ ని ద ని ద మగ మదావ ని ద మగరి గమంగాంబుధి హనుమంత నీ శరణ మంగవించితిని హనుమంత మంగాంబుధి హనుమంత పాతాళములో పలిమై రావణు ఆతల చంపిన హనుమంత పాతాళములో పలిమై రావణు ఆతల చంపిన హనుమంత చేతులు మోచుక శ్రీ వెంకటపతి చేతులు మోచుక శ్రీ వెంకటపతి ఈతల కొలిచే హిత హనుమంత చేతులు మోచుక శ్రీ వెంకటపతి ఈతల కొలిచే హిత హనుమంత పాప మగతాం తకిటగ గరి సజం తకిటతుం నిసరి గమ పాప మగతాం తకిటగ గరి సజం తకిటతుం సరితజం సరిగ తజం రిగ మా తజం గమ ప రిటకు గమ పాపు గమ పద తడకు పదని దళిత దని స జను దని సరి తుకుత గణదని గణకు తరిత గామ దళిత ఝణుత మంగాంబుధి హనుమంత నీ శరణ మంగవించితిని హనుమంత మంగాంబుధి హనుమంత నీ శరణ మంగవించితిని హనుమంత మంగాంబుధి హనుమంత మహాత్ములంద మాటలు అగాధలోయలో మానవ జాతుల చరితలో ఓ ఓ వినిపించు
నిజమిదే నిజమిదే ఒకే కులం మనది ఒకే జాతి మనది ఒకే కులం మనది ఒకే జాతి మనది మాటొక్కటే మనసొక్కటే మానవత్వము ఒకటే ఒకే కులం మనది ఒకే జాతి మనది భారత సంస్కృతి వారసులం మనమందరం మనమందరం భరతావని గౌరవ రక్షకులం మనమందరం మనమందరం భరతావని భాగ్య కృషివలులం మనమందరం మనమందరం మనసుంచితే బడలుంచితే శాంతి సుఖాలు నిండవా ఒకే కులం మనది ఒకే జాతి మనది హక్కుల కోసం అర్రులు చాచుట మానుకో ఇక మానుకో నీ బాధ్యతలెరిగిన పౌరుడవై ఇక మసలుకో నువ్వు మసలుకో ప్రతి ఒక్కరి సౌఖ్యము అందరిది అని తెలుసుకో నువ్వు తెలుసుకో మా మార్గమే ప్రగతి మార్గము అమృత మార్గము దేశము నాకిప్పుడేమిస్తుందని స్వార్థము చూడక నడచుకో ఈ దేశము కోసము ఏమి ఇవ్వాలని యోచనతో ఇక మసలుకో ప్రజలొక్కరి క్షేమము అందరిది అని తెలుసుకో పాలించిన సేవించిన పాలించిన సేవించిన నీవేనురా 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 ఆ షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు జలధిశాయికిని మజ్జనమిదే అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు జలధిశాయికిని మజ్జనమిదే షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు భూషణములివే వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు భూషణములివే ధరణీధరునకు గంధ పుష్ప ధూపములు ధరణీధరునకు గంధ పుష్ప ధూపములు తిరమిదే కోటి సూర్య తేజునకు దీపము ధరణీధరునకు గంధ పుష్ప ధూపములు తిరమిదే కోటి
కోటి సూర్య తేజునకు దీపము షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలు జాడతోడనిచ్చలును సమర్పయామి అమృతమధనునకు అదిగో నైవేద్యము గమిచంద్ర నేత్రునకు కప్పుర విడము అమృతమధనునకు అదిగో నైవేద్యము గమిచంద్ర నేత్రునకు కప్పుర విడము అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునకు అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చెలును సమర్పయామి జాడతోడనిచ్చెలును సమర్పయామి షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చెలును సమర్పయామి జాడతోడనిచ్చెలును సమర్పయామి 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 భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా 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 కటిఘటిత మేఖలా ఖచితమణిఘంటిక కటిఘటిత మేఖలా ఖచితమణిఘంటిక పటలనినదేన విభ్రాజమానం కటిఘటిత మేఖలా ఖచితమణిఘంటిక పటలనినదేన విభ్రాజమానం కుటిల పదఘటిత సంకులశించిదేవతం కుటిల పదఘటిత సంకులశించిదేవతం చతుల నటనా సముజ్వల విలాసం చతుల నటనా సముజ్వల విలాసం భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా నిరతకరకలిత నవనీతం నిరతకరకలిత నవనీతం నిరతకరకలిత నవనీతం బ్రహ్మాది
సురలికర భావన శోభిత పదం నిరతకర కలిత నవనీతం బ్రహ్మాది సురలికర భావన శోభిత పదం తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం పరమ పురుషం గోపాల బాలం పరమ పురుషం గోపాల బాలం భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగినిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగినిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్ప వృక్షము గౌతము భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్ప వృక్షము సీతాదేవి పాలిటి చింతామణితడు సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలి పరదైవము సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలి పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగినిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు గరిమాజలకు పాలి ఘన పారిజాతము నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు గరిమాజలకు పాలి ఘన పారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగినిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు తలప శబరి పాలి తత్వపురహస్యము అలరి గుహుని పాలి ఆది మూలము
తలప శబరి పాలి తత్వపురహస్యము అలరి గుహుని పాలి ఆది మూలము కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియ గలిగినిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియ గలిగినిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు Sairam sir, thank you so much for giving this opportunity. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మాటలు లేవు, నాకు సంగీతం రాదు. అద్భుతం, మహాద్భుతం. ఈరోజు వండర్ఫుల్ డే. Thank you sir. రియల్లీ బ్లెస్. Thank you sir. చాలాసార్లు నీ ప్రోగ్రామ్ విన్నాం కానీ టుడే టోటల్ ఎక్స్ట్రాడినరీ అమ్మ, ఎక్స్ట్రాడినరీ. నో వర్డ్స్. అదృష్టవంతులు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళంతా. విల్ హ్యావ్ సో మెనీ programs like this in the future also. Okay sir, thank you so much. Ramandi, we'll continue this Aham Satyabodhika Swami 1978 birthday ముందుకెళ్దాము. మనందరం కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైనా స్పిరిచువల్ పాత్ అదృష్టం కొద్ది. ఆధ్యాత్మికం అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దినం మొత్తంలో కూడా వాళ్ళకి ఆధ్యాత్మికం అనే భావన కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో లక్కీ. పొద్దున్న లేచిన నుంచి రాత్రి దాకా పడుకునే దాకా స్పిరిచువల్ పాత్. ఈ ఆధ్యాత్మిక మార్గానికి మోస్ట్ వైటల్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, చాలా ముఖ్యమైన, చాలా ప్రధానం. చాలా అంశాలు ఉంటాయి, కానీ ప్రధానమైన అంశం ఏంటంటే విశ్వాసం. ఎస్, ఆ అమ్మాయి చక్కగా పాడుతుందండి, కాన్ఫిడెంట్ తో మనం అందరం కూర్చున్నాం. ఆ అమ్మాయి చక్కగా కాన్ఫిడెంట్ ఉంది. ఐ కెన్ రెండర్. తను తెలుసుకున్నది, తను సాధించిన నా సంగీతాన్ని మనందరికి పంచగలను అన్న ప్రగాఢ విశ్వాసంతో అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పాడుతుంది, మన ఆనందపరుస్తుంది అనే విశ్వాసంతో మనం కూర్చోం. దిస్ బిలీఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ అంశం మీద స్వామి ఏం చెప్తారో చూద్దాం. దిస్ ఇస్ ద టైటిల్, అంటే దిస్ ఇస్ సబ్ టైటిల్ ఇన్ దట్. ఆధ్యాత్మిక మార్గం నమ్మకం చాలా ప్రధానం అంటున్నారు. మానవుడు జనన మరణాల మధ్య పతనమైన అనుభవములు అందుకొని మానవుడు నమ్మరాని వాటిని నమ్ముతున్నాడు, నమ్మదగిన దాన్ని నమ్మటం లేదు. విచక్షణ కోల్పోయి బాధపడుతున్నాడు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ ఒడిలోని పాప అమ్మపై ఉన్న నమ్మకం వలన అతడు నా తండ్రి, ఇతడు నా తాత, ఈమె అక్క. అమ్మాయికి ఏం తెలియదు. ఆ పసిపాపకి అమ్మ చూపిస్తుంది వీళ్ళందరినీ కూడా. ఈ అమ్మ చూపించిన వ్యక్తులను ఆ పేరుతోనే పిలుస్తుంది. ఇతడు నీ తండ్రి అని తల్లి చెప్పిన మాటను నిర్మల, నిశ్చల, నిస్వార్థ బుద్ధితో విశ్వసిస్తుంది. నో డౌట్. తల్లి చెప్పకుండా తండ్రి ఎవరిని వేరెవరు చెప్పగలరు? అదేవిధంగా ఈ ప్రకృతి మాత కూడా సృష్టికర్త ఒకడున్నాడు, అతడు జగత్పతి అని చెప్తూ ఉంటే ఆమెను విశ్వసించగా ఉన్నాడా లేదా
అనే వాదోపవాదాలు పెంచుకుంటూ పోతున్నారు. ఎవరైనా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా పాట ఒకటి ఉంది, మేక్ రెడీ టైం ఉంటే. మనం అన్ని కూడా విశ్వాసంతోనే చేస్తున్నాం. ఒక మంగళవాడి దగ్గర పోయి అతని దగ్గర పదునైన కత్తి ఉందని తెలుసు కూడా వెనుకకు తిరిగి రాము, అతడు అపకారం చేయడు అనే విశ్వాసంతో అతని చేతికి మన తలను అందిస్తున్నాం. ప్రతివాడు తాను పరులను విశ్వసించి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. చాకలి మన వస్త్రములను శుభ్రపరిచి ఇస్త్రీ చేసి ఇస్తాడని విశ్వసించి కదా విలువైన గుడ్డలను అతనికి ఇస్తున్నాము. మరి అటువంటి విశ్వాసం లేకపోతే మన గుడ్డలు పరిశుద్ధం కావు కదా. సో అదేవిధంగా దేహిని విశ్వసించి ఆనందాన్ని అందుకోవాలంటున్నారు స్వామి. దీనిలో అనుకరణం తప్పు, పరుల మాట నమ్మకూడదు. ఇమిటేషన్ హ్యూమన్ అన్నారు, డివైన్ క్రియేషన్ డివైన్ అంటారు స్వామి. సో వీ షుడ్ నాట్ ఇమిటేట్, తామే స్వయంగా అనుభవించాలి అని భ్రాంతి పడుతున్నారు. మాతృమూర్తిపై విశ్వాసం వలన తండ్రి అని ఒకరిని నమ్మినట్లు అటువంటి నమ్మకంతోనే ప్రకృతిలో సర్వవ్యాపకమైన శక్తిని దివ్యత్వమని విశ్వసించాలి అని చెప్తున్నారు మానవులు. ఎక్కడో జరిగిన విషయం గురించి పత్రికలో వార్త వచ్చిన దాన్ని చూడకనే ప్రత్యక్షంగా గుర్తించకనే ఆ ఎడిటర్ పై విశ్వాసంకి మంచి విషయం ఉంటే ఉప్పొంగిపోతున్నాం, లేకపోతే కృంగిపోతున్నాం. మనం చూసామా, నాట్ ఎట్ ఆల్ సీన్ ద ఇన్సిడెంట్, సంబడి హాస్ రిపోర్టెడ్ the paper or in the media, they are blindly believing. వాడికి 40,000 మెజార్టీ వచ్చింది, మనం పోయి చూసామండి, 40,000 మంది ఓట్లు వేసారు చూసామా మనం. వాడు చెప్తున్నాడు, కౌంటింగ్ చేశారని అన్నాడు ఒక ఆయన, వేసిన వాళ్ళు కొంతమంది అన్నారు, గెలిచిన ఆయన ఒక ఆయన, మనం నమ్ముతున్నాం వాళ్ళు చెప్పారు కదా అని. సో దైవానుగ్రహం కావాలంటే విశ్వాసం చాలా ప్రధానం అని చెప్తూ, కేవలం విశ్వాసం సరిపోదు, చిత్తశుద్ధి, ఇంద్రియ నిగ్రహములు తోడైతే దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుందని చెప్తున్నారు స్వామి. కథా రచయితలు రాసే కథల్లోని ఉల్లాసం కానీ లేక నిరాశ నిస్పృహలు కానీ చదువులను ప్రభావితము చేయుచున్నది. సో మీడియా ఈజ్ వెరీ వైటల్ అని చెప్తున్నారు. ముఖ్యంగా సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా సొసైటీపై చాలా ఇంపాక్ట్ ఉంటాయి. రుచికరమైన సినిమాలు చూపించే కల్పనలను సత్యముగా భావించి జాలి, విచారము, భయము, ఉద్రేకము, ఉల్లాసం ఇట్టి రకరకాల భావము మనలో ఆవిర్భవించున్నాయి. ఇవన్నీ కూడా మన సినిమాలు చూసి ఎక్స్పీరియన్స్ పొందేవాళ్ళు, ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, భయపడ్డ వాళ్ళు ఉన్నాం, విచారించిన వాళ్ళు ఉన్నాం, ఉద్రేకం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సినిమా డైరెక్టర్ని, ఎడిటర్ని, కథలు రాసేవారిని నమ్ముతారే కానీ రక్షించి, శిక్షించి, పెంచి పరిపాలించే జగదీశ్వరుని నమ్ముకున్నారు. మాటల మ్యాజిక్ కు లొంగుతారే కానీ మంత్రంలో నమ్మి హృదయంలోని దివ్యత్వాన్ని కనుగొనటానికి ప్రయత్నింపరు అని చెప్తున్నారు స్వామి. ఒక మాట చెప్తున్నారు, ఒక మాట ఎన్నటికీ నిజమైంది. ఏమిటి ఆ మాట? నమ్మి చెడిన వారు ఏనాడు లేరు. ఇదంతా బాగా మనకు తెలిసిందే. నమ్మకం లేక చెడిపోయి ఉండవచ్చు. నమ్మకం అన్న 2 నయనములే లేని అందులైరే జనులు అవని అంటున్నారు. సో నమ్మి చెడిన వారు ఏనాడు లేదని చెప్తున్నారు. అటువంటి భగవంతుని విశ్వసించి శాంతి సంతోషములతో జీవితం అంతా ఆనందంగా గడిపిన కోటాను కోట్లు భారతీయులు కాదు. సో మెనీ పీపుల్
కరోడ్స్ అని చెప్తున్నారు స్వామి. నాస్తికత్వం అనేది ఒక విప్లవకారి అంటున్నారు స్వామి. అయితే ఆస్తికత్వాన్ని అభివృద్ధి చేయడం కొరకే నాస్తికత్వం వచ్చిన మాట నిజం. అస్థి ఉంటే కానీ నాస్తి కదండి, అక్కడ ఉంటే కదా లేకపోవటము. చీకటి లేకపోయినా వెలుతురకు విలువ లేదు కదా. ఆకలి లేకపోతే అన్నమును ఎవరు ఆశించుదురు? మరణమే లేకపోతే తల్లి కూడా తన బిడ్డను ప్రేమించదు. సో ఫర్ ఆల్ దీని అందరికీ స్వార్థమే మూల కారణం అంటున్నారు. అసలు నెరవేరకుండా దేవునిపై ద్వేషభావము, కనుక స్వార్థరహితమైన మార్గంను అనుసరించిన దివ్యానుగ్రహం తప్పక కలుగుతుంది చెప్తున్నారు స్వామి. ఓ మాట చెప్తుంటే ఎప్పుడు వింటున్నా, అడుగకువే ఓ మనసా, అర్హతను సంపాదించిన చాలు, కోరనక్కర్లేదు. శబరి దేన్ని అడిగినది? పవిత్రత యోగ్యత రెండూ ఉంటే భగవంతుడు తానే మీ వద్దకు నడిచి వస్తాడు. చిత్తశుద్ధి ఇంద్రియ నిగ్రహములుంటే దైవానుగ్రహం తప్పక అబ్బుతుంది. సుఖశాంతులను అందుకోవచ్చు అంటున్నారు. నో డౌట్ అట్ ఆల్, దీని గురించి ఎటువంటి సందేహం కూడా లేదంట. నిజమైన ఆనందము బాహ్య ప్రపంచమునందు దొరకదని తెలియక కాలమును కాయమును వ్యర్థం చేస్తున్నారు. మానవులు కుటుంబ పోషణలో, బంధుమిత్రుల ఆదరణలో సుఖము లేదు. బాహ్య ప్రపంచమునందు దొరకదని తెలియక కాలమును కాయమును వ్యర్థం చేస్తున్నారు మానవులు దాంట్లో, ఆ వర్డ్ దాంట్లో. కుటుంబ పోషణలో, బంధుమిత్రుల ఆదరణలో సుఖము లేదు. తన హృదయం అందే దాగి ఉంది. కుటుంబ వ్యామోహం వలన ఎంతో మంది పెడ మార్గంలో పడి జార చోరులుగా తయారవుతున్నారు. దేహ భ్రాంతి ఉన్నంత వరకు ఈ బలహీనత తప్పినది కాదు అంటున్నారు. దేహి స్వరూపమే అర్థించాలి, ఆరాధించాలి, ఆనందించాలి. స్వామి సందేశాన్ని కంటిన్యూ చేస్తూ, భగవంతుడు ఎవరు అంటే భక్త సులభుడు అని చెప్తున్నారు. యోగశక్తి, క్రియాశక్తి, ఆత్మశక్తి, 3 రకాల శక్తులు. యోగశక్తి, క్రియాశక్తి, ఆత్మశక్తి, ఈ 3 సమ్మిళితమైనదే అవతార తత్వం. ఏ అవతారమైనా కావచ్చు. అవతరణమనిన పై స్థానం నుంచి కింది స్థానమునకు రావటం అని కాదు అర్థం. గుణస్వరూపుడైన మానవుని ఉద్ధరించడకు భగవంతుడు కూడా గుణస్వరూపుడుగానే రావాలని. దీని వలన భగవతత్వమునకు కించిత్వమును ఏమాత్రము ఆరోపించకూడదు. మనం కించిజ్ఞులము, భగవంతుడు సర్వజ్ఞులు. ఫర్ ఎగ్జాంపుల్, చంటిబిడ్డ ఏడ్చినప్పుడు తల్లి చేతిలోనికి ఎగురుట దానికి సాధ్యం కాదు. నేను పెద్దదాన్ని అని తల్లి వంగును. వంగినంత మాత్రమున లొంగినట్లు కాదు. ఐఏఎస్ వాడు ఉన్నాడండి, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, కొడుకు ఏబిసిడీలు నేర్పాల్సిందే. నేను ఐఏఎస్ ఆఫీసర్ని, నేను ఓం నమ శివాయ సిద్ధనామని అని అనుకోడు కదా. సో వంగినంత మాత్రమున లొంగినట్లు కాదు. మానవుడు పైకి ఎగురుట సాధ్యం కానప్పుడు సాయిమాత వంగి ఎత్తుకొని సంతోషాన్ని అందిస్తుంది. ఏరోప్లేన్ ఎప్పుడు పైన ఎగురుటకు ప్రయత్నించును, ఇతర వాహనాదుల వలె నేలపైన సంచరించదు. అయితే అక్కడక్కడ దానిలో ప్రయాణించడానికి అర్హత సంపాదించిన వారిని ఎక్కించుకుని తిరిగి పైకి వెళ్ళను.
భగవంతుడు గుణాతీతుడు, ఎక్కడో ఉన్నాడు, దొరకడని లేదు. భగవంతుని పొందే అర్హత కలిగిన వారందరికీ ఆనందం ఇచ్చే నిమిత్తమై తాను భక్త సులభనిగా ఉంటాడు అంటున్నాడు. ఎక్కడ అంటే భగవంతుడు తన యొక్క మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తీస్తాడు. భగవంతుడు హృదయాల్లో నేను బందీకృతుడు అయిపోయానని చెప్తున్నాను. తరువు నుంచి పక్వ పొలం వేరయ్యే రీతి జ్ఞానులందరూ తరిస్తారు. గురువారుకమే బంధనాలు. అయితే సంచితానికి వడ్డీ పెంచుకుని దుష్కర్మలతో దుఃఖాన్ని పెంచకూడదు. ఫైనల్ గా వారి సత్సంగా కంక్లూడ్ చేస్తూ, భగవతత్వము అంటే మీ ఆనందమే మన ఆహారం అన్నారు. స్వామి ఏం తింటుంటారు? రాత్రి నాకు వండర్ అనిపించింది. ఆ పిల్లవాడి అమ్మాయి వీడియో చూపిస్తే 2 పిల్లలు బాక్స్ ఓపెన్ చేస్తారు. బహుశా మరి ఈశ్వరాంబ ప్రైమరీ స్కూల్లో ఏమో మీ అందరూ చూసే ఉంటారు. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఒక పిసర్ నోట్లో పెట్టుకుంది. మేము వెంకటేశ్వర ప్రసాదం తీసుకెళ్తే సేమ్ ఎలాగ బాబా తిన్నారో మా సోదరిమణి కూడా ఒక పిసర నోట్లో పెట్టుకుంది. జిఎల్ సరస్వతి ఆ రోజు. ఐఎమ్ టెల్లింగ్ ఫ్రాంక్లీ అండి, మా మేడం కూడా చెప్పిన. రాత్రి వీడియో చూసాం. 2 బాక్సులు ఓపెన్ చేస్తే ఒక బియ్యపు కింద తీసుకున్నారు స్వామి అందులోంచి. స్వామి పిక్డ్ 1, బహుశా పులిహార కావచ్చు. ఇప్పుడు నేను ప్లేట్ పెడితే లాగిచ్చేసాను ఆ అమ్మాయి పాడే టైంలో. అందుకని 2 భజనలు ఎక్స్ట్రా పాడమన్నా. సో భగవతత్వము ఎప్పుడు ఆనందకరమే. వాళ్ళు ఫిజికల్ ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. నేను అడిగాను వాళ్ళ అమ్మాయిని, ఏం అమ్మా మీ అమ్మగారి శక్తి ఏంటంటే, అవును అంకుల్ షీజ్ ఎ డాక్టరేట్. మా అమ్మ శక్తి అంతా స్పిరిచువల్ పవర్ అంకుల్ అని చెప్తుంది అనమాట. మీ హృదయమందు మీరు ఎప్పుడు దివ్యమైన ఆనందాన్ని అందుకొందురో అదే సాయి పుట్టిన దినం. ఇంకొక సత్యం ఈనాడు మీకు వెల్లడించాలి. పుట్టపర్తిలో పండుగ చేస్తున్నారు కాబట్టి మేము వస్తున్నాము అని భావించినా అది సరికాదు. మన దగ్గర చేసుకుంటాం కదా. నేను ఒకసారి మాత్రమే వెళ్ళాను ఇంతవరకు 32 సంవత్సరాల్లో. మాకు దోచిన రీతిలో మనం కూడా విల్ సెలబ్రేట్ స్వామి బర్త్డే. పుట్టపర్తిలో పండుగ చేస్తున్నాడు కాబట్టి మేము వస్తున్నాము అని భావిస్తే ఇట్స్ నాట్. మీరు రావటం చేత పుట్టే పండుగ చేస్తున్నాము అంటే పుట్టిననాడు పండుగ చేసుకోవాలి అనే ఆశలు నాకు ఏనాడు లేవు. అనేక దేశాల నుంచి ఎన్నో కష్ట నష్టాలకి గురై మీరు రావటం చేత మీకు ఆనందము అందించాలనే భావనే తప్ప నాలో ఇటు చిల్లర భావాలు ఏనాడు ఆవిర్భవించవు. లోక సమస్త సుఖినో భవంతు అనే విశ్వస్వరూపాన్ని గుర్తించి అందరికీ సంతోషము సంతృప్తి కలగాలనే భావము, ఉత్సాహము, ఆవేదన మీ హృదయంలో ఏనాడు పుట్టునో ఆనాడు మీ హృదయంను సాయి మందిరముగా విరాజలు. ఆనాటి నుంచి మీరెక్కడో నేనక్కడే. ఈ దినము ఉదయం నుంచి నా దగ్గరకు వచ్చిన వారందరూ హ్యాపీ బర్త్డే అన్నారు. నా హ్యాపీ బర్త్డేకి మీరు రానక్కర్లేదు, నేను నిరంతరము హ్యాపీగానే ఉన్నాను అని తన తత్వం ఏంటో చెప్తూ కంక్లూడ్ చేస్తున్నాను. భగవంతుడు అంటే ఏంటో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇంకా సరస్వతి గారు కూడా చెప్తుంటారు గురు పూర్ణిమ. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచం. ఇవన్నీ కూడా ఆయన యొక్క గుణగణాలు. ఒక్కో దాని మీద ఒక సత్సంగా చెప్పొచ్చు. ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరత్నం. ఇస్ ద సీక్రెట్. ఇది భగవతత్వం అంటే. ఇన్ని రకాల సద్గుణ సంపత్తితో కూడిన భగవతత్వానికి ఎప్పుడూ ఆనందమే అంటున్నారు. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, ఎప్పుడు హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ 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 అని చెప్పి స్వామి తన యొక్క 78 బర్త్డే రోజు మరి సత్సంగాన్ని కంప్లీట్ చేశారు. ప్లీజ్ మనం
రేపు ఎలాగో క్రిస్టమస్ కనుక కొన్ని జీసస్ గురించి స్వామి చెప్పిన సందేశాలు హ్యావ్ 2-3 సత్సంగాలు వరుసగా ఉంటాయి. అది చెప్పుకొని హనుమత్ వ్రతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్తుంటారు జీసస్ క్రిస్ట్ గురించి భిన్న సందర్భాలు. Jesus said that one's life was useless if one did not realize one's duties towards society. Where there is unity, there is purity. ఎవరు చెప్పినా ఒకటే, జీసస్ చెప్పినా ఒకటే, రాముడు చెప్పినా ఒకటే, స్వామి చెప్పినా ఒకటే. వేర్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ ప్యూరిటీ. ఇది మన గ్రూపే దీనికి సంకేతం. వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ ఇస్ డివినిటీ. వేర్ దేర్ ఇస్ డివినిటీ దేర్ ఇస్ బ్లిస్. People should realize the intimate and inseparable relationship that exists between unity, purity and divinity. ఈ మూడు వేరే కాదు. 200 సంవత్సరాలు మనం పరాయపాలన ఎందుకున్నాం అంటే అన్నీ ఉన్నాయి కానీ ఎక్సెప్ట్ యూనిటీ అని చెప్తారు. ఒక్కసారి యూనిటీ సంపాదించిన తర్వాత గాడ్ ఇస్ ఇండిపెండెంట్. ఇంకో సందర్భంలో సో మెనీ టీచర్స్, ఈ గ్రూపులో కూడా చాలా మంది టీచర్స్ ఉన్నారు అనమాట. మంచి విషయాలు చెప్పేవారందరూ టీచర్స్. సో గ్రేట్ టీచర్స్ బిలాంగ్ టు మ్యాన్ కైండ్. ఇట్ ఈస్ రాంగ్ టు బిలీవ్ దట్ జీసస్ బిలాంగ్స్ ఓన్లీ టు ద Christianity and the Christmas, the holy festival for the West only. It's not a Western world. To accept one of them as one's own and discard that rest is belonging to others. ఈ దేవుడు నావాడు, ఆ దేవుడు నీవాడు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది సైన్ ఆఫ్ పెట్టినెస్. Whether be Rama, whether be Krishna, they are all for all individuals everywhere. ఒక ప్రాంతాలు లేదు, దేశాలు లేదు, కాలాలు లేదు, పరిస్థితులు లేదు. భగవతత్వం అనేది విశ్వవ్యాప్తకమైనది. జీసస్ లైఫ్ హిస్టరీలో ఒక అద్భుతమైన సంఘటన. నేను చాలాసార్లు చెప్తుంటా ఈ మెసేజ్లు. ద ఫిషర్మెన్ వాంటెడ్ జీసస్ టు ఫుల్ఫిల్ దేర్ వరల్డ్లీ డిజైర్స్. వాళ్ళకి చేపలు దొరకట్లా, అందుకని చిన్నమైన వదనంతో ఉంటే ముందు వాళ్ళు కాన్ఫిడెంట్ డెవలప్ చేయడానికి వాళ్ళకి చేపలు దొరికిపిస్తాడు. అందులో ముఖ్యమైన వాడు పీటర్ వాంటెడ్ మోర్ ఫిష్, బట్ అల్టిమేట్లీ హీ రియలైజ్ ద ఫిటాలిటీ ఆఫ్ వరల్డ్లీ డిజైర్స్. He wanted to go beyond the level of body and the mind as per Jesus' teachings. Jesus told them to give up hatred and love all and serve all. He exhorted them to develop faith in the principle of unity. ఇంకో సందర్భంలో స్వామి చెప్తూ, జీసస్ వాజ్ బోర్న్ ఫర్ ఎ పర్పస్. కారణ జన్ముడు యేసు ప్రభు. ఏ మాస్టర్ బోర్న్ విత్ ఎ పర్పస్. వితౌట్ పర్పస్ లేకుండా ఏ అవతారము రాదండి, ఏ దైవదూత కూడా రాడు. సర్టెన్ పర్పస్ ఇదే. రమణ మహర్షి కావచ్చు, ఆదిశంకర్లు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, స్వామి వివేకానంద రావటానికి దేర్ ఇస్ సర్టెన్ పర్పస్ ఇదే. గురునానక్ కావచ్చు, ఇంకెవరైనా. ఇది ద మిషన్ ఆఫ్ రిస్టోరింగ్ లవ్, చారిటీ అండ్ కంపాషన్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ది పీపుల్. ఎందుకు వచ్చాడు అంటే టు రిస్టోర్ ద లవ్, చారిటీ and the compassion in the hearts of the people. He had no attachment to the self, nor did he pay any head to joy or sorrow or loss or gain. And Dvandhatitudu. He had a heart that responded to the call of anguish, and he went about the land, preaching the lesson of love. His love was a liberation for the upliftment of humanity.
ఇంకొక సందర్భంలో చెప్తూ ఇది మన రాఘవేంద్ర కూడా ప్రస్తావన చేశాడు. ఒక మాట అక్కడ చెప్పాలన్నమాట యాక్చువల్గా. When Jesus was a small boy, his parents took him to Jerusalem. After some time, Mother Mary, not finding Jesus by her side, thought that he was lost his way in the crowd and searched for him frantically. Ultimately, she found him listening with rapt attention to the sermon of a priest in a church. She hugged him, shed tears to Jesus. That Jesus said that, Mother, why should you be worried when I am in the company of the God, my Father? ఇది ఈ మాట ముఖ్యమండి. అమ్మా నువ్వు ఎందుకు బాధపడతావు? నేను దైవ సన్నిధిలో ఉన్నాను. ఐఎమ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ దైవ సన్నిధిలో ఉన్నవాడికి ఎప్పుడు భయం లేదండి. మనం భయపడక్కర్లేదు. మన గురించి మన తల్లిదండ్రులు కానీ మన పిల్లలు కానీ, మన పిల్లలు దైవ సన్నిధిలో ఉన్నారనుకోండి, we should not worry for them. ఈ మాట లాస్ట్ ఇంపార్టెంట్. జీసస్ సెడ్, మదర్, why should you be worried when I am in the company of the God, my Father? సో మనం అంతా కూడా మన తండ్రి యొక్క సత్సంగంలో ఉన్నాం కనుక మనకి ఏమీ భయం లేదు, బాధ లేదు. ఇంకొక విషయం, క్రిస్మస్ అంటే ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ carols and candles, reading from the Bible and acting out the incidents. మనం కూడా పునశ్చరణ చేసుకుంటున్నాము. రేపు వచ్చిన వాళ్ళు కరోల్స్ కూడా పాడతాడు. దట్ సరౌండెడ్ హిస్ బర్త్ ఆర్ నాట్ ఎనఫ్ టు సెలబ్రేట్ ద బర్త్ ఆఫ్ జీసస్. స్వామి ఏదో చెప్తుంటారు, ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ చేసినట్టుగా ప్రపంచంలో ఎక్కడ చేయొచ్చు. జీసస్ సెడ్ దట్ ద బ్రెడ్ టేకెన్ ఇన్ ద లాస్ట్ సప్పర్. ఈ మాట మనం చెప్పలేదు అతను. చివరిలో తన వాళ్ళందరూ కూర్చోబెట్టి లాస్ట్ సప్పర్ ఇస్తాడు అనమాట. లాస్ట్ సప్పర్ అంటారు. సప్పర్ అంటే రాత్రి భోజనం. వీరికి పంచేది వాళ్ళకి చక్కగా రొట్టె ముక్కలు పెట్టి వాళ్ళకి మంచిగా గ్రేప్ వైన్ ఇస్తాడు. మీరు తినేది ఏమనుకున్నారు? యూఆర్ ఈటింగ్, ఐ హావ్ గివ్ మై బ్లడ్ అండ్ ఫ్లెష్ అంటాడు. జీసస్ సెడ్ దట్ ద బ్రెడ్ టేకెన్ ఇన్ ద లాస్ట్ సప్పర్ వాజ్ హిజ్ ఫ్లెష్ అండ్ ద వైన్ హిజ్ బ్లడ్. అలా అంటంలో ఉద్దేశం ఏంటి? He meant that all beings alive with the flesh and blood are to be treated as he himself. నాలో ఎటువంటి రక్తం ఉన్నది, నాలో ఎటువంటి ఎముకలు మాంసం ఉన్నాయి, అందరిలో అదే ఉన్నది. నాలో ఎటువంటి ఆత్మ ఉన్నదో అందరిలో కూడా పరిశుద్ధాత్మ అందరిలో ఒకటే అని భావన. And that no distinction should be made between friend or foe. We are they. So everybody in his beds, sustained by the bread, every drop of blood flowing in the veins of every human being belongs to Lord, belongs to divinity, nothing else. That the wine imparted to it, that's to say, every person is divine and has to be rewarded as such. ఇవి కొన్ని విషయాలండి. టుమారో we can discuss more about క్రిస్మస్ కొంత. ఇప్పుడు హనుమద్ వ్రతం గురించి 2-3 విషయాలు చెప్పేసి వెళ్తుంది. ఈరోజు హనుమద్ వ్రతం చేస్తారండి. హనుమంతుడు అంటే భక్త సులభుడు. మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృశ్యాదేవి జగన్మాత మహావీర్యేణ ధీమహి. ఈ మార్గశిర మాసంలో పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి రోజున హనుమద్ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈరోజు చేస్తారండి. ఈ రోజే హనుమంతుడు లంకలో సీతాదేవిని కనుగొన్న రోజు. అరటి తోటలో చేయొచ్చు, లేదా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎందుకు చేస్తారు? హనుమంతుడికి 13 క్షేత్రాలు ఉన్నాయట. హనుమత్ పీఠాలు అంటారు. వీటిలో పంపాతీరం ఒకటి. హనుమంతుడు కాలాతీతుడు, యుగాలు మారిపోతాయి. కానీ హనుమ అన్ని యుగాల్లో మనకు కనపడతాడు. త్రేతలో ఉన్నాడు, ద్వాపర యుగంలో ఉన్నాడు.
నేను ఇగో ఇస్ దేర్ ఐ గో అని చెప్తాను. ఎప్పుడైతే తన భక్తులు కావచ్చు, తన పరివారంలో కనుక నేను మనం అర్జున్ గురించి తెలుసుకున్నాం. అర్జున్లో ఈగోయిజం వచ్చే ఒక ఆ యొక్క బ్రిడ్జి కట్టి చేసి రాముడైతే కూతురు సహాయం తీసుకున్నాడు. ఇక్కడ కూడా ఎప్పుడు గరుడు ఆ నారాయణమూర్తిని అంటిపెట్టుకునేటప్పటికి గరుడికి కాస్త గర్వం ఇగో పెరిగింది. గర్వభంగాన్ని చేసిన వ్యక్తి హనుమే. సత్యభామ యొక్క గర్వభంగం చేసిన వారు కూడా హనుమే. సత్యభామకు చాలా అహంకారం ఉండేది. నా అంత అందగత్తె లేదు ప్రపంచంలో. అందమునందు ఆవిడకున్న అతిశయాన్ని పోగొట్టాలి అనుకున్నారు కృష్ణ పరమాత్మ. భర్తే పోగొడితే అంత మర్యాదగా ఉండదు, కొంచెం కఠినంగా మాట్లాడవలసి వస్తుంది. అందులో కృష్ణ పరమాత్మ చతురుడు కనుక హనుమకు కబురు చేశాడు. గరుడు వెళ్ళి చెప్పాడు, కృష్ణుడు నేను దర్శనానికి రమ్మంటున్నారు అని. కృష్ణుడితో నాకేం పని, మేము రామదర్శనం అయితే చేస్తామన్నాడు. ఆయనకి రామావతారం అంటే చాలా ప్రీతి. రాముడే పిలుస్తున్నారు అని మళ్ళీ కబురు చేశారు. ఇందులో అంతర్భాగంగా గర్వభంగం కూడా చేశారు ఆయన. గరుడు అనుకున్నాడు, నా అంత వేగంగా హనుమ ఎక్కడికి వెళ్తాడు, చాలా వృద్ధుడు ఆయన, నా వీపున కూర్చోండి స్వామి దర్శనానికి తీసుకువెళ్తాను అన్నారు. నా స్వామి పిలిచింది అని ఒక దూకు దూకేట. ఆ గరుత్మంతు కంటే వేగంగా ఉన్నవారు ఉండరు కదా. కానీ గరుత్మంతు ఆశ్చర్యంగా చూసేసరికి వెళ్ళిపోయాడు. వెనుక గరుత్మంతు లోపలికి వచ్చాడు. సుదర్శనుడు అడ్డు వచ్చి, లోపల ఉన్నది కృష్ణుడు, నా అనుమతి లేకుండా వెళ్ళటానికి వీల్లేదన్నాడు. ఈయనెవరు నాకు అడ్డు రావటానికి అని చటుకున చేత్తో పట్టుకుని నేను నోట్లో వేసుకుని మింగేసి లోపలికి వెళ్తే కృష్ణుడు రాముల్లో దర్శనమిచ్చారు ఆయనకి. వెంటనే రాముడు పాదాలపై పడి కన్నీటితో అభిషేకం చేసి పక్కకు చూశారు. మా అమ్మ సీతమ్మ పాదాలు ఏవి అని సత్యభామాదేవి అని అన్నాడు అన్నమాట. పక్కన సత్యభామాదేవి నిలబడి ఉంది. స్వామి పక్కన అమ్మ కదా ఉండాలి, దాసి ఉన్నదేమి అని అడిగేట హనుమత. చూడండి, సత్యభామ ఆశ్చర్యపోయింది. కృష్ణ భగవానుడు ఈమె దాసి కాదు, ఈ అవతారం మందు నా పత్ని. నీ అమ్మ సీతమ్మ రుక్మిణి అంశతో ఉన్నది అన్నారు. హనుమా, నువ్వు లోపలికి వచ్చేటప్పుడు నేను ఎవరూ అడ్డగించలేదా అడిగాడు కృష్ణుడు. ఎవడో సుదర్శన చక్రమట, నువ్వెళ్ళ లోపలికి వెళ్తావు అన్నాడు. స్వామి అడ్డు వస్తుందని మింగేశాను అని ఒక త్రేణుపు తేల్చి వదిలేశాడు. అప్పుడు సుదర్శన చక్రానికి కూడా గర్వభంగం అయింది. అప్పుడు వచ్చాడు గరుత్మంతుడు. హనుమ ఇటు వచ్చాడా అని తెల్లిపోయి చూశాడు. గరుత్మంత, చూసావా హనుమ వేగము అన్నారు. నన్ను మించిన వేగం లేదు అనుకునేవాడిని స్వామి. ఇంతమందికి ఏకకాలం పాఠం చెప్పేశారు. ద్వాపర యుగం వరకు గర్వభంగం చేస్తూ ఉద్ధరించినటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి స్వరూపం హనుమ యొక్క స్వరూపం. ఇంకా హనుమత్ వ్రతం యొక్క మహత్యం బ్రీఫ్ గా. ఒకనాడు చంద్రవంశంలో సోమదత్తుడు అనే ఒక రాజు జన్మించాడు. ఆయనకు రాజ్య భ్రష్టత్వం వచ్చింది ఆ కాలంలో. అప్పటికప్పుడు విజయం కలగాలంటే ఏ వ్రతం చేయాలని అనుకోకుండా శుద్ధ త్రయోదశి వచ్చింది. వెంటనే రాజుగారు పంపానది తీరాన పరమ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించారు. హనుమద్ వ్రతం చేసిన ఉత్తర క్షణంలో హనుమ యొక్క అనుగ్రహం కలిగి అపారమైన సైన్యం అక్కడ దొరికింది. అరణ్యంలో ఉన్న వీరులందరూ తోడు వచ్చారు. తన రాజ్యాన్ని తను పొందాడు. ఇలా వ్రతం చేశాడు. సాయంత్రానికి మూర్ధాభిషిక్తుడైపోయాడు. ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభు అయిన సోమదత్తుడు చేసిన ఫలితాన్ని పొందిన మహోత్కృష్టమైన వ్రతం హనుమద్ వ్రతం. సో ప్రతి దానికి మన సత్యనావ్రతం కూడా వ్రతం చేయటం ఒక ఎత్తు, అక్షింతలు వేసుకోవడం, ప్రసాదం తీసుకుని చాలా ఒక ఎత్తు అని చెప్తున్నారు. సో ప్రసాదం కూడా తీసుకోవాలి వ్రతంతో పాటు. ఫైనల్ గా
పాండవులకు జరిగిన కథ, హనుమద్వ్రతం కథ చెప్తుంటారు అనమాట. శౌనకాది మహర్షులు సూత మహర్షిని ఈ హనుమద్ ఉద్భవాన్ని వివరించమని కోరారు. ఒక పర్యాయం వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో ఉన్న పాండవుల దగ్గరికి వచ్చాడు. ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరులు సహా ఎదురు వెళ్లి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాదాలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో సేవించాడు. వ్యాస భగవానుడు సంతోషించి ద్రౌపది యొక్క ప్రాతివత్యాన్ని మెచ్చాడు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతం ఉందని దాన్ని వివరించాడు. దానివల్ల కార్యసిద్ధి కలుగుతుందని, వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు. అదే శ్రీ హనుమద్ వ్రతం. దుష్టగ్రహాలని వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు శ్రేయస్సుని ఇస్తుంది. దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు మహర్షి. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించి దగ్గర ఉండి వ్రతం చేయించాడని, దాని ప్రభావాలని పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు. అయితే ఒకసారి అర్జునుడు, ఇది ఇంపార్టెంట్, ద్రౌపది చేతికున్న హనుమత్ తోరణాన్ని చూసి దాని వివరం అడిగాడు. ఆమె అన్ని వివరంగా చెప్పగా అతనికి గర్వం కలగటంతో, చూడండి అర్జునుడికి అప్పుడప్పుడు ఎలా వస్తుందో, అతనికి గర్వం కలగటం కోతిని కూర్చున్న వ్రతం ఏమిటి అని ఈసడించాడు. తన జెండాపై కట్టబడ్డవాడు ఒక వానవుడైన హనుమకు వ్రతం చేయడం ఏమిటని దుర్భాషలాడాడు. ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీకృష్ణుడు చేయించిన వ్రతం ఇది అని చెప్పింది. అయినా వినాశకాల విపరీత బుద్ధి అన్నట్టు అర్జునుడి కోపం తగ్గలేదు. ఆమె చేతుకున్న తోరణాన్ని బలవంతంగా లాగి పారవేశాడు. అప్పటి నుంచి పాండవుల కష్టాలు ప్రారంభమయ్యాయని, ఈ అరణ్య అజ్ఞాతవాసాలు దాని ఫలితమని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. 13 ముడులు గల హనుమత్ తోరణాన్ని తీసివేయటం వల్లనే 13,000 అరణ్య అజ్ఞాతవాసం వివరించాడు. కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయండి అని హితవు చెప్పాడు. ధర్మరాజు సందేహం కలిగింది. పూర్వం ఎవరైనా వ్రతం చేసి ఫలితం చూడండి యుద్ధానికి ఏదన్నమాట, ఎవరైనా చేశాడా ఏం ఫలితం వచ్చింది? ధర్మరాజు లాంటి వాళ్ళకే వచ్చినప్పుడు మన లాంటి వాళ్ళకి ఎందుకు రాదు? దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కథ చెప్పాడు. పూర్వం శ్రీరాముడు సీతను వెతుకుతూ తమ్ముడు లక్ష్మణ్తో ఋషముఖ పర్వతం చేరాడు. సుగ్రీవు హనుమలతో సత్యం చేశాడు. అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతం అంతా చెబుతూ దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు. బ్రహ్మాది దేవతలు హనుమతో, హనుమ నువ్వు హనుమద్వ్రతానికి నాయకుడిగా ఉంటావు. నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలనే నువ్వు తీరుస్తావు అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి, నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు. త్వరలో సీతా దర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యపతి అవుతావు అని వినవించాడు హనుమ. అప్పుడు ఆకాశవాణి, హనుమ చెప్పిందంతా సత్యమైనదే. ఈ ఆకాశవాణికి రుద్రంలో ఒక పేరుందండి, వినబడి దానిలో లేని మాట విని. ఆకాశవాణి అశరీరవాణికి ఒక రుద్రంలో ఒక పదం చెప్పుకున్నాం మనం. ఏదో ఘోష అని ఉంటారు. ఘోష, సముద్ర ఘోష, ఉచ్చైర్ ఘోష. సూపర్ సూపర్, బాగానే గుర్తుపెట్టుకున్నారు. సో హనుమ చెప్పిందంటే సత్యమైంది అని పలికింది ఆకాశవాణి. వ్రత విధానం చెప్పమని హనుమ రాముడి కోరగా మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం చేయాలని హనుమ చెప్పాడు. పంపా నది తీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు. 13 మూళ్ల తోరణను పూజించి కట్టుకున్నాడు. కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజు ఆదులని వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు. ఆ విధంగా వ్యాస మహర్షి యొక్క మాటలకు సంతృప్తులై ధర్మరాజు భార్య సోదరులతో వ్రతాన్ని విధి విధానంగా చేసి అంతా తోరాలు భక్తి శ్రద్ధతో కట్టుకున్నారు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం రామదూతాయ నమః. ఓం శ్రీ రామదూతాయ నమః. ఓం శ్రీ రామదూతాయ నమః.